ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని మండల కేంద్రమైన కిర్లంపూడి ఏనుగు వీధి రామాలయంలో ఉన్న శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రామాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు పొన్నా సుబ్రహ్మణ్యం శర్మ మహిళలతో సహస్ర కుంకుమార్చన, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం మొదలగు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించడం వల్ల మమ్మల్ని ఎంతగానో ఆందోళనకు గురి చేసిందని, అనారోగ్యం నుండి కోలుకున్న ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రామాలయంలో అందరమే కలిసి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి వచ్చి ఆయురారోగ్యంతో సిరి సమృద్ధితో సుఖంగా ఉండాలని, మనశ్శాంతిగా ఉండాలని, ఆరోగ్యంతో 10 కాలాల పాటు హ్యాపీగా ఆనందంగా నలుగురితో పంచుకోవాలని చెప్పి అమ్మవారికి ఏనుగు రామాలయం నందు సహస్ర కుంకుమార్చన, లలితాహస్ర పారాయణము, అష్టలక్ష్మీదేవి యొక్క సహస్రనామావళి, దుర్గాదేవి కదమహస్తములతో పూజ చేశామండి. ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించి అమ్మవారి యొక్క దీవెనలు కావాలని చెప్పి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మాకు ఆదర్శవంతమైన నాయకుడు, మా గ్రామాన్ని జన్మించినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్ర నాయకుడిగా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని, సంపూర్ణ ఆరోగ్యం తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలు 50 మంది కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి దేవాలయాల్లోనూ ఆయన గురించి పూజా పునస్కారాలు చేసి నిర్వహిస్తున్నారు. కావున వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యం కుదిరిపడి మళ్ళీ వారి శాశ్వత జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించి ఇంకా 10 కాలాల పాటు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికి మా అందరికీ కూడా ఆయన ఆదర్శవంతంగా నిలబడాలని, ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు కావాలని చెప్పేసి మేమందరూ కూడా ఆయన యొక్క ఒక బాగోగుల గురించి, ఆరోగ్యం గురించి కూడా మేము ఈ రోజున మా కిర్లంపూడి గ్రామం అయినటువంటి ఏనుగిదిలో ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఈ అమ్మవారికి ఒక కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించి సమూహంగా నిర్వహించాం. వారు ఆరోగ్యంగా ప్రశాంతంగా హైదరాబాద్ నుంచి తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని, ఇంకా మనంత ఆరోగ్యంగా సంపూర్ణంగా కోరుకుని ఇంకా శక్తివంతంగా ఎదిగి ఆయన రాజకీయ జీవితం కూడా ఇంకా శక్తివంతంగా ఎదగాలని
10 కాలాల పాటు 100 సంవత్సరాలు ఇంటి నూరేళ్ళు బతకాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించాం ఈ రోజున కిర్లంపూడి గ్రామంలో ఏనుగీది రామాలయం నందు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.